హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చిన్న డివోషనల్ కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక అడవిలో వెళ్తూ ఉంటే ఒక 3 చెట్లు ఉంటాయి. ఆ 3 చెట్లు కూడా ఏమనుకుంటాయంటే, మరి మనమైతే పెరిగాం కదా, ఇక మనని తీసుకుపోతారు, కట్ చేసి తీసుకుపోతారు, మరి నీవైతే దేనికి వాడితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు అని ఒక చెట్టు అడుగుతుంది. అడిగినప్పుడు ఆ చెట్టు అంటుంది కదా, నాకు డబ్బులు చాలా ఇష్టము, నన్ను డబ్బుల విలువ చేస్తే బాగుండు, నాకు అట్లా ఉండాలని నా కోరిక అని చెప్పి ఒక చెట్టు అంటుంది. ఓహో అలాగా, ఓకే ఓకే అంటుందంట. రెండో చెట్టు అంటుంది, నాకు చీరలు అంటే చాలా ఇష్టం, చాలా చాలా చీరలు ఉండాలి, బాగుండాలి చీరలు, కాబట్టి నన్ను బీరాగా చేస్తే, బట్టల బీరా చేస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకో చెట్టు అంటుంది. మూడో చెట్టు అంటుందిగా, ఇవన్నీ కాదు, దేవుడు నాకు ఏది ప్రాప్తమైతే నాకు అది చాలు, ఓకే, నా రాత ఎలా ఉంటే అలానే, దేవుడు ఎలా నాకు రాసి పెడితే అలా జరుగుతుంది, నాకు అదే ఇష్టం అని చెప్పేసి మూడో చెట్టు అంటుంది. అలా అలా కొద్ది కాలానికి 3 చెట్లు కూడా చాలా పెరిగిపోతాయి. ఇక వచ్చేసి జనాలు ఆ 3 చెట్లు కూడా కోసుకొని పోతారు. ఇక కార్పెంటర్ తయారు చేస్తాడు అనమాట. ఒక చెట్టునేమో బట్టల బీరవాగా తయారు చేస్తాడు, రెండో చెట్టునేమో క్యాష్ కౌంటర్గా తయారు చేస్తాడు. ఇప్పుడు షాపులలో క్యాష్ కౌంటర్లు ఉంటాయి కదా, అలా ఒక చెట్టుని క్యాష్ కౌంటర్గా తయారు చేస్తాడు. మూడో చెట్టుని వచ్చేసి దైవ మందిరంగా తయారు చేస్తాడు. ఏది? పూజ మందిరం. మనకి గుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అలా దైవ మందిరంగా మూడో చెట్టుని తయారు చేస్తాడు. అలా 3 కూడా రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయాక ఒక చెట్టు పోయి బట్టల బీరవ అయ్యి చక్కగా పట్టు చీరలతోటి చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట. దానికి అలా నెలవేరింది. రెండోది డబ్బులు, క్యాష్ కౌంటర్ అయింది, మంచిగా రోజు డబ్బులు పడుతున్నాయి, తీస్తాను ఇక దానికి హ్యాపీగా పని చూస్తుంది. ఇక నేను నా కోరిక ప్రకారం మంచిగా క్యాష్ కౌంటర్ అయినా మంచిగా నాలో డబ్బులు పడుతుంది, తీస్తుండ్రు, నాకు సంతోషం అవుతుంది, నా కోరిక నెరవేరింది అని చెప్పేసి క్యాష్ కౌంటర్ అనుకుంది. తర్వాత మూడో చెట్టు ఏమనుకుంది, దైవ మందిరంగా అయింది కదా, ఇలా దైవ మందిరం రోజు ఆ బీరవ పూజలు అందుకుంటూ ఉందన్నమాట. పూజలు అందుకుంటా ఉంటే ఇలా కొంతకాలం 3 కూడా హ్యాపీగా గడిపారు. తర్వాత అనుకోకుండా ఒకరోజు దొంగలు పడ్డారు. దొంగలు పడేసరికి ఈ క్యాష్ కౌంటర్లో డబ్బులు ఉంటాయని తెలుసు కదా, డబ్బులు ఉంటాయని తెలుసు కాబట్టి క్యాష్ కౌంటర్ పగలగొట్టేసి ఆ డబ్బులు ఎత్తుకుపోయారు దొంగలు. ఇక మరి చీరలు వదిలిపెడతారా? చీరలు కూడా వదిలిపెట్టరు కదా, మంచి బీరవా కూడా పగలగొట్టేసి ఎక్కడ చెక్కలు చేసేసి దాని లోపల ఉన్న బీరవాలో ఉన్న పట్టు చీరలు, నగలు అన్నీ వేసుకొని వెళ్ళిపోయారు. ఇక మూడోది ఏంటి? దైవ మందిరం. దైవ మందిరం జోలికి ఎవ్వరూ రాలేదు. గాట్ ఇట్. ఇటు బట్టల బీరవా నాశనం అయిపోయింది, ఇటు క్యాష్ కౌంటరు నాశనం అయిపోయింది. కానీ దైవ మందిరం మాత్రం తరతరాలు ఉపయోగించుకుంటూ అలా తరతరాల్ని చూసుకుంటూ నిలిచిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు నశింపబడరు, వారికి నాశనము లేదు, దేవుడు చల్లగా చూస్తాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కథ ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.